అరే మమా, రెడీయా? ఈరోజు ఒక క్రేజీ ఛాలెంజ్. మన పురాణాల్లో ఫాస్టెస్ట్ ఎవరు? గాలిలో దూసుకెళ్లే గరుత్మంతుడా లేక వాయుపుత్రుడు హనుమంతుడా? ఎవ్వరు గెలుస్తారో చూద్దాం. అస్సలు తగ్గేదేలే. రైట్ సైడ్ కార్నర్లో మన గరుత్మంతుడు, సాక్షాత్తు విష్ణుమూర్తి వాహనం బాస్. రెక్కలు విప్పితే ఆకాశమే కనపడదు. స్పీడ్ అంటే మినిమం అలా ఉంటది, కంటిక్కూడా కనిపించడు. మరి లెఫ్ట్ సైడ్ మన బజరంగబలి. చిన్నప్పుడే సూర్యుణ్ణి పండనుకొని మింగేయడానికి వెళ్లాడు. హనుమంతుడి స్పీడేంటో తెలుసా? మనోవేగం. అంటే నువ్వు మనస్సులో అమెరికా అనుకునే లోపు మనోడక్కడ ల్యాండ్ అయిపోతాడు. అసలు మ్యాటర్ ఏంటంటే, ఒకసారి ఇద్దరి మధ్య చిన్న కాంపిటీషన్ వచ్చింది అని ఒక టాక్ ఉంది. గరుత్మంతుడు తన రెక్కల పవర్ని నమ్ముకుంటే, మన హనుమంతుడు మాత్రం జై శ్రీరామ్ అని ఒక్క జంప్ చేశాడంతే. గరుత్మంతుడింకా టేకాఫ్ తీసుకునే లోపే మనోడు డెస్టినేషన్లో కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. కిక్కుంది కదా. పవర్ ముఖ్యం కాదు మామా, రాముడి మీద భక్తి అనే ఫ్యూయల్ ముఖ్యం. సో ఈ రేస్లో అన్డౌటెడ్గా హనుమంతుడే విన్నర్. ఈ రేస్లో హనుమంతుడు గెలిచాడు. సూపర్. రేపటి ఎపిసోడ్లో అదిరిపోయే షార్ట్ హెల్త్ టిప్స్తో వస్తున్నా. బాడీని ఫిట్గా ఉంచుకోవడం ఎలానో చెప్తా. అస్సలు మిస్ అవ్వద్దు. ఇలాంటి క్రేజీ పురాణాల ముచ్చట్ల కోసం మన సెలెక్ట్ మీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఆ బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి బాస్. సీ యూ టుమారో.